మరి సంవత్సరం తర్వాత అటు దళిత బంధు లేదు, ఇటు అంబేద్కర్ అభయహస్తము లేదు. దళిత బంధు డిమాండ్ చేస్తున్న దళిత సోదరుల మీద కేసులు మాత్రం దండిగా పెడుతున్నారు. ఇదేనా మీరు అంబేద్కర్ గారికి ఇచ్చే నివాళి? ఇదేనా దళితుల పట్ల మీ ప్రభుత్వానికి మీ పార్టీకి ఉన్న ప్రేమ అని నేను ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నాను. అదే మాదిరిగా కేసీఆర్ గారు కేవలం మాటలకు పరిమితం కాలేదు. డాక్టర్ బాబాసాహెబ్ విద్యతోనే వికాసం వస్తుంది, వికాసంతోనే విజ్ఞానం పెరిగి సమాజంలో సమానత్వం వస్తుంది అని నమ్మిన మహానుభావుడు. అందుకే వారి పేరు మీదే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ పేరిట వేలాది మంది విద్యార్థులను 7,000 మంది పైచిలుకు విద్యార్థులను, తెలంగాణ బిడ్డలను, దళిత బహుజన వర్గాలకు సంబంధించిన బిడ్డలను విదేశాలకు పంపింది తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో. ఇవాళ ఆ పిల్లలు రెండవ ఇన్స్టాల్మెంట్ కూడా రాకుండా మా ప్రభుత్వం మొదటి ఇన్స్టాల్మెంట్ ఇస్తే ఈరోజు రెండవ ఇన్స్టాల్మెంట్ కోసం దేశ విదేశాల్లో అల్లాడుతున్న విషయం